వైఎస్ఆర్ అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు కూడా ఈరోజు పండగ దినం. ఈరోజు మన జగనన్న పుట్టినరోజు. జగనన్న అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద పేరు అక్కర్లేకుండా మనకు మన ఇంట్లో మనిషిలాగా కనిపించే మన జగనన్న ఆయన పుట్టినరోజు మనకు పండగ రోజు. ఎందుకంటే ఆయన మన అందరికీ లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అలాగే కోట్లాది మంది అభిమానులకు గుండె ధైర్యం, గుండె చప్పుడు, ఒక ఆత్మస్థైర్యం. పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి కూడా ఒక విలువలకు కట్టుబడిన నాయకుడిగా, ఒక నిబద్ధతతో రాజకీయాలు చేసే నాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 10 ఏళ్లలోనే ఒక విజనరీగా తాను ఏది అనుకుంటున్నాడో అది చేసి చూపించగలిగిన దీశాలిగా, ఒక మంచి పరిపాలకుడుగా, జనరంజకుడుగా కూడా దేశమంతటా కూడా పేరు తెచ్చుకున్నారు. దానికి తార్కాణం మనం 5 ఏళ్ల పాలన, 19 నుంచి 24 మధ్య. దానికి ముందు అధికారంలోకి రావడానికి ముందు ఏదో లాటరీలో తగిలినట్టు కాదు ఆయనకి ఇచ్చింది. ఆయన మాట కట్టుబడే నాయకుడుగా జనం మెచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే హామీ నిలబెట్టుకుంటారు, నిలబెట్టుకోలేని హామీని ఇవ్వరు అని తెలిసిన జనం హక్కున చేర్చుకొని 2019లో అఖండమైన మెజారిటీతో ఆశీస్సులు అందించారు మన వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విధంగా ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే పొల్లు పోకుండా 100కు 100% హామీలు, ఇంకా ప్రోగ్రెస్ కార్డులో వేసుకోవాలంటే 99.5%, అవి కూడా ఖచ్చితంగా 0.5%తో సహా చెప్పగలిగేట్టు బహుశా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుదలగా ఎన్నికల హామీలను ఫుల్ఫిల్ చేశారు. ఇంకా చెప్పనివి ఎన్నో చేశారు. ఇంతగా మనం అవి ఒట్టి హామీలు కాదు, ఏదో ఉచిత బస్సు ప్రయాణాలు, 2 గ్యాస్ సిలిండర్లు, ఇంకొకటి ఇస్తున్నట్టు ఫ్రీబీస్ అంటాం, తాయిలాల్లాగా వేసేసి ఓట్ల కోసం వేసేవి కాదు. పేదల జీవితాల్లో మేలి మార్పులు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, ఆ కుటుంబాలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక ఆత్మగౌరవంతో తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే రకంగా తమ కుటుంబాలను తాము తీర్చిదిద్దుకునేలాగా వాళ్లకు బాసటగా నిలబడి చేయూతనిచ్చి నడిపిన ప్రభుత్వం మనది. నేను వాటి మొత్తం లోపలికి పోదలుచుకోలేదు, ఎందుకంటే 5 నెలల క్రితం వరకు మనమే ఉన్నాం. ఈ 6 నెలల్లోనే తేడా కనిపిస్తోంది. అంతకుముందు అనేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని. ఇప్పుడు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఇప్పుడు ఈ 6 నెలల పాలన చూస్తేనే తేడా కనిపిస్తుంది. నేను దాని జోలు కూడా పోదలుచుకోలేదు, ఎందుకంటే అది రాజకీయం అవుతుంది. కానీ నిజమైన విజనరీ ఎవరు? మొత్తం పేద ప్రజలు కులాలకు అతీతంగా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి అది శాశ్వతంగా నిలబడేటట్టు తీసుకురావడం, వాళ్ళ తలరాతలు వాళ్ళు రాసుకునే రకంగా వాళ్లకు అండగా నిలబడడం, దానికి మార్గం వేయడం, ఆ బాటలు పక్కా రాచమార్గాలు వేయడం, పైపైన పూతలు పోయడం కాకుండా కూడా గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క, ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్లా, గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు. దాన్ని కమర్షియలైజ్ చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు. ఎకరాల్లో వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ 1 క్యాపిటల్ అయిపోయింది. మనం అనుకోవచ్చు ఏం జరుగుద్ది, గంజాయి మనకు మొక్కేస్తాం పోద్దంటే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలా మంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి, మొన్న ఈ మధ్యన కడపలో అనుకుంటా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు, గుండెల మీద కొడితే చనిపోయారు. దానికి కూడా దీని ఈ మొత్తం మంది ప్రభావం ఉందనేది పోలీసులు ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు.
అందుకని గంజాయి సాగుని మనం నిలువరించాలి. కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి, దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి. అందుకని టూరిజం మీకు మేజర్ మనీ అవుద్ది. మీరు కనుక టూరిజంని కనుక మీరు అప్లై చేసుకుంటే, ఉదాహరణకి మనకు 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాల్లో మీరు 2 ఇళ్ళు కనుక ఒక హోమ్ స్టే లాగా అదే ఇల్లు బాగా కట్టి, అదే మట్టి బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే, ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఒక 2 రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి. మీ చిన్న చిన్న గ్రామాలకి డబ్బు వస్తాయి. మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మందు మాకులు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక్ మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు నేను ఇందాకెళ్ళి ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు పెట్టి ఆ మొక్కలు కొనుక్కున్నాం. సో మనం చాలా చెయ్యొచ్చు. సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు. నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నా. సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి. అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ గంజాయి సాగు చేస్తున్న యువతకి నా అప్పీల్, నా విన్నపం ఏంటంటే, దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం. దాన్ని కొంచెం మీరు ఆలోచించి దాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా మీరు దృష్టిలో ఉంటారని నేను మీకు వేడుకుంటా ఉన్నాను. ఒక్క నిమిషం చెప్పండి, మళ్ళీ చెప్పండి. పంట రేటు పెంచాలా? ఓకే, నాకు అర్థమైంది. కాఫీ, పసుపు, ఈ మిరియాలు, స్పైసెస్ అన్ని మనకేం లేదు. 1000 గజాల్లో కూడా చాలా ఒక 4 మంది బతికే అంత ఆదాయం ఉంటుంది. నీటి సమస్య లేదు. మొక్క మొలవని చోట కూడా నీటిని పట్టుకోగలరు. గాలిలో ఉండే తేమని ఇలాగే మన బంతి ఎలా కట్టారో, బంతి దారాలు ఎలా కట్టారో, బంతిమాల అలాగే చైన్లు వేలాడి తీస్తే ఆ గాలి వెళ్తూ ఆ తేమలో, గాలిలో ఉన్న తేమ పట్టుకునేది నీటిని పట్టుకునే టెక్నాలజీ కూడా ఉంది. మన గిరిజన గ్రామాల్లో మనకి ఇంత నీటి గేట్లు ఉన్నాయి. నీటికి ఇబ్బంది పడతా ఉంటే నిజంగా దీనికి కావాల్సింది ఏంటంటే, మీకోసం త్రికరణ శుద్ధిగా పనిచేసే వ్యక్తులు కావాలి మీకు. మనకి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నేను పని చేయడానికి నేనున్నాను మీ దగ్గర. మీ కష్టాలు నిన్న విజయనగరంలో కూడా చెప్పాను. నేను ప్రతి 2 నెలలకి 15 రోజులు మన మన్యం ప్రాంతంలోనే తిరిగి మీ సాధక బాధలు అన్ని తెలుసుకొని, ఎందుకంటే మీరు గంజాయిని మీరు వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను. మీ జీవితాలు, మన ఆడబిడ్డల, గిరిజన ఆడబిడ్డల జీవితాలు బాగయ్యే వరకు నేను అప్పుడుగా రిటైర్ అవ్వను. మీరు సంతోషంగా ఉండాలి. మీరు